నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్, ఫిజిషియన్. ఇవాళ మనము న్యూట్రిషనల్ అనీమియాస్ గురించి డిస్కస్ చేద్దాము. ఇవి ముఖ్యంగా ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లోపాల వలన కలుగుతాయి. సో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్లో డిఎన్ఏ ఉత్పత్తి అవ్వడానికి విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. అలానే హీమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వడానికి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడు కలుగుతుంది? మన ఫుడ్లో ఐరన్ సరిగా లేకపోవడం వలన, ఐరన్ సరిగా అబ్జార్ప్షన్ అవ్వకపోవడం వలన, ఐరన్ లాసెస్ ఆర్ బ్లడ్ లాసెస్, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్ నుంచి గ్యాస్ట్రిక్ అల్సర్ వలన బ్లీడింగ్, లేకపోతే పైల్స్ ఉన్న వాళ్ళలో బ్లీడింగ్, ఇంకా ఫీమేల్స్లో అయితే ఎక్కువగా నెలసరి వచ్చినప్పుడు, పీరియడ్స్లో ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు ఈ ఐరన్ లోపం కనబడుతుంది. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హెయిర్ అనేది థిన్గా ఉండడము, సివియర్ వీక్నెస్, నెయిల్స్ బ్రిటిల్గా అవ్వడము, ఈజీగా విరిగిపోవడము, స్పూన్ షేప్ నెయిల్స్, కాయిలోనికియా అంటాము, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఈ ప్రెగ్నెన్సీలో అండ్ లాక్టేషన్లో ఐరన్ డిమాండ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనము వాటిలో ప్రెగ్నెన్సీలో అందుకే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో విటమిన్ బి12 డెఫిషియన్సీ ముఖ్యంగా ప్యూర్ వెజిటేరియన్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లోనే విటమిన్ బి12 ఉంటాయన్నమాట. సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ముఖ్యంగా మాలబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్, లేకపోతే గ్యాస్ట్రిక్ అట్రోఫీ అంటే గ్యాస్ట్రిక్ ఎపిథీలియం సరిగా పనిచేయకపోయినా కూడా, గ్యాస్ట్రిక్ సర్జరీస్ అయిన వాళ్ళలో కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. ఇంకా కొన్ని ఫోలిక్ యాసిడ్ ఇంట్రాక్టింగ్ మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళలో, ముఖ్యంగా ఫిట్స్ ఉన్న వాళ్ళలో ఫెనిటాయిన్ కామన్గా యూజ్ చేస్తాం, వాటి వలన కూడా ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది. ఇంకా సల్ఫా కంటైనింగ్ మెడిసిన్స్, ఎథనాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కూడా ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది. ఇంకా సికిల్ సెల్ అనీమియా లాంటి హిమోగ్లోబిన్ వేరియంట్స్ ఉన్న వాళ్ళలో ఫోలిక్ యాసిడ్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ లోపం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనము ఇంకా ముఖ్యంగా బి12 వరకు వస్తే, ఈవెన్ మన గ్యాస్ట్రిక్ ఎపిథీలియం సరిగా ఉన్నా కూడా, బి12 రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా సరిగా అబ్జార్ప్షన్ అవుతలేదు అంటే కొన్నిసార్లు ఆటో యాంటీబాడీస్ అంటే బి12 రిసెప్టర్ యాంటీబాడీస్ అంటే యాంటీ పెరైటల్ సెల్ యాంటీబాడీస్, యాంటీ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ యాంటీబాడీస్, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఇవి సస్పెక్ట్ చేసి వాటికి టెస్టింగ్ చేసుకోవాలి. సో ఇవి లోపం ఉన్నప్పుడు ముఖ్యంగా మనము ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆర్బీసీ ఫోలేట్ అనే టెస్టింగ్ మనం చేస్తాము. ఇంకా బి12 డెఫిషియన్సీలో మిథైల్ మాలినిక్ యాసిడ్, హోమోసిస్టిన్ లెవెల్స్, ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, ముఖ్యంగా బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో అనీమియా రాకముందే కొంతమందికి సివియర్గా న్యూరలాజికల్ సింటమ్స్ రావచ్చు. అంటే కాలు చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, సూదులు పొడిచినట్టు ఉండడము, ఇంకా గేట్ డిస్టర్బెన్స్, వాకింగ్ నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడము, పువర్ మెమరీ, స్లీప్ డిప్రివేషన్, ఇంకా డిప్రెసివ్ సిమ్టమ్స్, మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ డెఫిషియన్సీస్ వల్ల ఈ న్యూట్రిషన్ అనీమియాస్లో హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు మనం వీటిని రిస్టోర్ చేస్తాము. ఫోలిక్ యాసిడ్ 5 mg/day రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాము. బి12 అయితే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ 1000 to 1500 micrograms ఎవ్రీడే 1 week ఇచ్చి, తర్వాత వీక్లీ 1 month ఇస్తాము. దాని తర్వాత మంత్లీ కొన్ని ఇయర్స్ పాటు కంటిన్యూ చేస్తాము. లేదా ఓరల్ ట్యాబ్లెట్స్ 1000 to 2000 micrograms per day కంటిన్యూ చేస్తాము. అదే ఐరన్ సప్లిమెంటేషన్కి వస్తే ఇంట్రావీనస్ ఐరన్ కొంతమందిలో సివియర్ అనీమియా ఉన్న వాళ్ళలో, హీమోగ్లోబిన్ 8-9 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఇంట్రావీనస్ ఐరన్ ఇస్తాము. అప్ టు 1.5 to 2 grams ఒక డోస్ ఇస్తాము. దానివల్ల ఐరన్ స్టోర్స్ అనేది రిప్లెనిష్ అవుతాయి. దాంతోపాటు ఐరన్ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేస్తాం. లేటెస్ట్గా ఈ మధ్య లైపోసోమల్ ఐరన్ అంటే ఈజీగా అబ్జర్బ్ అయ్యే ఐరన్ ఫార్ములేషన్స్ విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఇంతకుముందు ఐరన్ ఫార్ములేషన్స్లో మెటాలిక్ టేస్ట్, ఇంకా స్టొమక్ అప్సెట్, వామిటింగ్ సెన్సేషన్ ఇవి ఉంటుంది. సో ఈ లైపోసోమల్ ఐరన్ ఫార్ములేషన్స్కి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ విత్ మంచి అబ్జార్ప్షన్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనము ఇస్తున్నప్పుడు కొన్ని మానిటర్ చేసుకోవచ్చు, వీటితోని రెస్పాండ్ ఎలా ఉందనేది. రెటిక్యులోసైట్ కౌంట్ అంటాము. సో బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే ఇమ్మెచ్యూర్ రెడ్ బ్లడ్ సెల్స్ని రెటిక్యులోసైట్స్ అంటామన్నమాట. సో మనం ఈ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 weekలో రెటిక్యులోసైట్ కౌంట్ అనేది తక్కువ నుంచి ఎక్కువ పెరిగినప్పుడు మనకి ఈ బోన్ మ్యారో రెస్పాన్స్ అనేది బాగా ఉందని తెలుసుకోవచ్చు. దాంతోపాటు మనం హీమోగ్లోబిన్ కూడా జనరల్గా 6 to 8 weeks అప్పుడు మనం మానిటర్ చేస్తాము. జనరల్గా హీమోగ్లోబిన్ అనేది స్లోగా పెరుగుతుంది అన్నమాట. సో ఐరన్ రిచ్ డైట్ అండ్ బి12 ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ గురించి చెప్పాలంటే, ఐరన్ రిచ్ డైట్ ముఖ్యంగా డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే మెంతికూర, చుక్కకూర, గోంగూర, పాలకూర, ఇంకా ఎల్లో ఫ్రూట్స్, పపాయ, మస్క్ మిలాన్, ఇంకా
పొమోగ్రానైట్ లాంటి ఫ్రూట్స్, ఇంకా డార్క్ చాక్లెట్, జాగరీ, డేట్స్, అంజీర్, కొన్ని డ్రై ఫ్రూట్స్లో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఈ వెజిటేరియన్ ఫుడ్స్లోనే ఫోలిక్ యాసిడ్ కూడా రిచ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హోల్ గ్రెయిన్స్ సీరియల్స్లో ఫోలిక్ యాసిడ్ రిచ్గా ఉంటుంది. ఇంకా ఐరన్ వరకు వస్తే ఇంకా ఎక్స్ట్రా మనకి ఫిష్, పౌల్ట్రీ, లివర్, చికెన్ వీటిలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే B12 ముఖ్యంగా మనం చెప్పినట్టు మెయిన్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లోనే B12 అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి లోపాలు ఉన్నప్పుడు తరచుగా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిచ్గా మనకి ప్రాబ్లమ్స్ ఎందువలన వచ్చినాయో చెక్ చేసుకొని టెస్టింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.